సీఎం కిరణ్ కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారే తప్ప ప్రజా సమస్యల కోసం ఆలోచించడం లేదన్నారు. రమ్మ బాట పేరుతో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుంటూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎక్కడ పోయినా కూడా రాజకీయాలు కాంగ్రెస్ కార్యకర్తలు కనబడ్డారా గానీ పొలాలు ఎండిపోయిన రైతులు వాళ్ళ దృష్టికి రాలేదు. తాగునీటికి కటకటలాడుతూ దాహంతో చచ్చిపోతున్న ప్రజల దృష్టికి రాలేదు. అందుకే చెప్తున్నారు అతని పరిస్థితులు చక్కగా ఉన్నాయని చెప్పేసి ఒక ఎకరా పంట కూడా ఎండిపోలేదని చెప్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పీలేరులోనా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఆందోళన, స్పీకర్ గారి నియోజకవర్గం అదే ఇది తెనాలిలోనా, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం మధురలోన అక్కడ పోయి పంట ఎండిపోయిందని ప్రత్యక్షంగా చూపించి మీడియా వాళ్ళతో పాటు వెళ్లి వాళ్ళ ఎంత ఘోరంగా ఉంది, పంట ఎంత ఎండిపోయింది, రైతులు ఎంత సమస్యల్లో ఉన్నారని ఎక్స్పోజ్ చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ మేమంతా ఎమ్మెల్యేలంతా కూడా పోయి కనీసం అప్పుడైనా ఇప్పుడు ఏం పరిస్థితులు ఉన్నాయంటే దున్నపోత పైన వర్షం కురిసేట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. కనీసం మేము పోయి అందరికీ కళ్ళతో చూపిస్తే అప్పటికైనా కానీ నమ్ముతారా, అప్పటికైనా కానీ రాష్ట్ర పరిస్థితులు ఆ దృష్టికి వస్తాయా అని చెప్పి